మనం చూస్తున్నాం ఢిల్లీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా చూస్తున్నాం. ప్రముఖ సర్వే సంస్థ కేకే కూడా ఇచ్చినటువంటి సర్వేలో ఆప్ మరొకసారి విజయం సాధించబోతోంది ఢిల్లీలో అనేటువంటిది. 39 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలవబోతున్నారు. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది ఆప్ అనేటువంటిది ప్రధానంగా. ఇక పీపుల్స్ పల్స్ సంబంధించినటువంటి సర్వే సంస్థ మాత్రం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది, ఫలితాలు రాబోతున్నాయని చెప్పి తమ ఎగ్జిట్ పోల్స్ లో తెలియజేసింది. ఇక రిపబ్లిక్ టీవీ సంబంధించి కూడా స్వల్పమైనటువంటి మొగ్గును మాత్రం భారతీయ జనతా పార్టీ వైపే చూపించినటువంటి పరిస్థితి. ఇక చాణక్య సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రస్తుతం రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో కానీ ఓవరాల్గా చూస్తే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి విషయంలో కొన్ని సర్వే సంస్థలు మొగ్గు చూపుతున్నప్పటికీ కొన్ని సంస్థలు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఆప్ తిరిగి అధికారంలోకి రాబోతోందనేది తెలుస్తోంది. సో మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో ఈసారి పెద్ద ఎత్తున మనం చూసాం, ముఖ్య నేతలు కూడా ప్రచారం చేసిన పరిస్థితులు. సో పోలింగ్ పర్సంటేజీ పెరిగింది. ఈసారి ఢిల్లీలో ఉచిత స్కీములకు సంబంధించి ప్రధానంగా ఆప్ కూడా సంక్షేమ కార్యక్రమాలపైనే తమ నమ్ముకున్న పరిస్థితి. విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, అలానే డ్రైవర్లకు బీమాతో పాటుగా పూజారులు కావచ్చు, గురుద్వారాల్లో పనిచేసేటువంటి గురుద్వారా గ్రంథీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 18,000 రూపాయలు చొప్పున చెల్లిస్తామని చెప్పి ఇలాంటి ఆకర్షణీయమైనటువంటి పథకాలకు కూడా తెరలేపారు. అలానే భారతీయ జనతా పార్టీ కూడా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కాంగ్రెస్ కూడా నిరుద్యోగ భృతిస్తామంది. సో ప్రస్తుతం వస్తున్నటువంటి సర్వే సంబంధం ఏదైతే సర్వే చేసినటువంటి సంస్థలు అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇంకొక వైపు ప్రజలతో కూడా ప్రత్యక్షంగా చాలా చోట్ల మా బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మాట్లాడారు ఢిల్లీలో. సో వారి యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకున్నారు. ఓవరాల్గా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కృష్ణ ఏంటి, సో ఇప్పుడు వస్తున్నటువంటి సంస్థలు ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ను మనం కొన్ని చూస్తున్నాం. సో అక్కడ ఓటర్లతో కూడా మాట్లాడారు. ఎలాంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? శ్రీహరి, ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ ఏదైతే ఇప్పటి వరకు పోలింగ్ శాతం 60%గా ఇస్తుంది. అయితే గతంలో ఈ యొక్క పోలింగ్ శాతం 62 వరకు కూడా ఉంది. అంటే పోలింగ్ శాతం గతం కన్నా తగ్గింది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే పోలింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ లేదు కాబట్టి పోలింగ్ శాతం తగ్గింది. అందుకే ఆప్ గెలుస్తుందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. కానీ అంతర్గతంగా మరికొన్ని సంస్థలు చెప్తున్నటువంటి విషయం బీజేపీ ఈసారి అధికారంలోకి రాబోతుంది. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో పాదాలు వేయబోతుంది. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఈసారి ప్రజలు మొగ్గు చూపబోతున్నారు. ప్రతిసారి కూడా ఆప్ ఏదైతే కేజ్రీవాల్ మోదీతో కొంత వివాదం పెట్టుకొని అక్కడ ప్రజలకు సరైన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేపట్టలేదన్న ఒక వాదన అయితే వస్తుంది. ఈసారి కూడా మోదీ నిన్ను పనిచేయట్లేదు అని చెప్పి నువ్వు పదే చెప్తున్నావు. కానీ మరి మోదీ అక్కడ వచ్చారు ఢిల్లీలో కేంద్రంలో, మళ్ళీ నీతో నువ్వు పనిచేయలేవు కదా, అందుకే మోదీకే ఇస్తే ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుంది, నీది హాఫ్ ఇంజిన్ సర్కార్ అంటూ అందరూ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఎన్డీఏ నేతలు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు చేసినటువంటి ప్రచారం కూడా ఈసారి బాగా బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్నారని చెప్పొచ్చు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో ప్రచారం చేశారు. తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇది హాఫ్ ఇంజిన్ సర్కార్ అంటూ కూడా ఆయన కూడా చేశారు. సో అయితే మొత్తంగా మిశ్రమంగా అయితే ఈ ఫలితాలు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ ని అంచనా వేసినటువంటి వివిధ సంస్థలు ఏవైతే కొన్ని బీజేపీ వైపు మొగ్గు చూస్తాయి, కొన్ని ఆప్ వైపు మొగ్గు చూపాయి. అయితే ఈ సర్వే ఫలితాల పైన అంతా విశ్లేషించడానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా బీసీ నేత అయినట్టు ఆర్ కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. కృష్ణ గారు, ఇప్పుడు చూస్తున్నారు కదా సర్వే ఫలితాలు, బీజేపీ వైపు కొన్ని ఎక్కువగా మొగ్గు చూపాయి, కొన్ని మాత్రం ఆప్ అధికారంలోకి వస్తుందన్నారు. మీరు ఎట్లా చూస్తారు? నేను గత 3-4 రోజులుగా బీజేపీ తరఫున మధ్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా తెలుగు వాళ్ళుడే ప్రాంతంలో ఇండోర్ మీటింగ్ అటెండ్ అయినా తెలుగు వాళ్ళందరి అభిప్రాయం కలిసి చూస్తే ఖచ్చితంగా బీజేపీకే గెలుపు ఉంటుంది అని చెప్పి కాన్క్లూజన్కి వచ్చిన చాలా మంది ప్రజల లోపల మోడీ పట్ల సదభిప్రాయం ఉంది. ఆయన ఒక మంచి నిజాయితీపరుడైన నాయకుడు, కరప్షన్ నిర్మూలించాలని, అదేవిధంగా పేద ప్రజలను అభివృద్ధి చేయాలి, మధ్యతరగతి ప్రజలను అభివృద్ధి చేయాలనేటువంటి చిత్తశుద్ధి కలిగిన నాయకులని ప్రజల లోపల ఉంది. ఆ అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. అంటే పార్టీ ఉంటే పనులు జరుగుతలేవు,
ఆ పార్టీ వాళ్ళే చెప్తున్నారు Hmm. ఆ పార్టీ ఉంటే మాకేం పనులు అయితే లేవని. మోడీ ఉంటే డబ్బులు సర్కార్ బీజేపీ స్టేట్ లా Hmm. సెంట్రల్ లో బీజేపీ ఉంటే ఫండ్స్ ఎక్కువ వస్తాయి. Hmm. ఢిల్లీ మహానగరం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటాయి, మరిన్ని సౌకర్యాలు కల్పించబడతాయి అని చెప్పి చాలా మందికి అభిప్రాయం ఉంది. తప్పనిసరి బీజేపీ 60-70-65 సీట్లు గెలుస్తాయని నేను అంచనా వేస్తున్నా. ఖచ్చితంగా బీజేపీ ఈసారి గెలిచి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. ఇది శ్రీహరి దృష్టంగా అయితే ఈ సర్వే ఫలితాలు వచ్చాయని చెప్పొచ్చు. మాక్సిమం ఈసారి గతంలో ఏదైతే మూడు పార్టీలు అంటే కాంగ్రెస్, ఆప్, బీజేపీ మూడింటి మధ్య కొంత పోటీ ఉండటంతో ఆప్ కొంత లాభపడింది. ఈసారి అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికిలోనే లేకుండా పోయింది. కాబట్టి ప్రధానమైన పోటీ బీజేపీ ఆప్ మధ్యనే ఉంది. సో అందుకే ఈసారి బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెప్తుంటే ఆప్ మాత్రం చాలా ధీమాగా ఉంది. ఢిల్లీ లిక్కర్కి సంబంధించిన అంశం కానీ అవినీతికి సంబంధించిన అంశాలు అవన్నీ కూడా ఏమీ ఈ ఎన్నికల్లో పరిగణలోకి తీసుకోలేదు ప్రజలు. ఖచ్చితంగా దక్షిణాది ప్రజలు, అదేవిధంగా పంజాబ్ తో పాటు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆప్కే ఈసారి ముందు చూపారని వాళ్ళు చెప్తారు అనమాట.